ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్నారి చైత్ర కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు మనోజ్. చిన్నారి ఫ్యామిలీకి అండగా ఉంటామని భరోసా. పాలేరు రిజర్వాయర్లో చేప పిల్లలను వదిలిన మంత్రి పువ్వాడ. సీఎం కేసీఆర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంసలు. రామగుండంలో గోదావరి నదిని పరిశీలించిన ఎమ్మెల్యే. సీఎం కేసీఆర్ ను రాష్ట్ర జల ప్రదాతగా అభివర్ణించిన కోరుగంటి చందర్. ఘనంగా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం. నూతన కమిటీకి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే. నాగోల్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్ర స్థాయిలో పనిచేయాలని ఎమ్మెల్యే సూచన. వివరాల్లోకి వెళ్తే, సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యకి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పరామర్శించారు. ప్రభుత్వం, పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని, నిందితుని 24 గంటల్లో అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మంచు మనోజ్. చిన్నారి ఫ్యామిలీకి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మా జనరేషన్ నుంచైనా మారాలి. మనుషులు మగవాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అది మారాలి. మనసు త్వరగా శాంతిస్తుంది. ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాను. అమ్మా మళ్ళీ వస్తాను అమ్మా. మనోజ్ అన్న వంశీ 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 ఫోటో ఫోటో బయట బయట ఏదైతే ఇప్పుడు చైత్రకు జరిగిందో, పసిపాపకు జరిగిందో, అది అన్యాయం కూడా అనలేం, క్రూరత్వం. నాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఏం మాట్లాడాలో చెప్పాలన్నా మేం మాట్లాడాలో అని కూడా అర్థం కాలేదు. ఆ తల్లి కాలు మీద పడి ఏడుస్తుంటే నాకు ఐ ఫెల్ట్ రియలీ హెల్ప్లెస్. చేతకానోడిలాగా అనిపించింది. ఈ లోకం క్రియేట్ చేసినందుకు మా ఐ థింక్ వీ ఆల్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ మనం మన చుట్టుపక్కల వాళ్ళని, ప్రతి ఒక్కరిని, ఆడవాళ్ళకి, పిల్లలకి ఎలా రెస్పెక్ట్ చేయాలో అది మనం నిరంతరం నేర్పిస్తూ ఉండాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. అండ్ జరిగి 6 రోజులైంది. ఇంకా రాక్షసుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. పోలీస్ సిబ్బంది అంతా బాగా కష్టపడుతుంది, వెతుకుతున్నారని విన్నాను. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి అంతిమంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 6 విడత చేపల పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో కలిసి చేప పిల్లలను వదిలారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ వృత్తుల అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించారని, అందులో భాగంగానే కుంచుకుపోయిన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అభివృద్ధి చేసిన చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల్ని వదులుతూ మత్స్య సంపదను సృష్టిస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారని కొనియాడారు. మీరు ఆలోచించండి. నేను వాళ్ళ మాట్లాడతాను. మళ్ళీ
ఇవాళ 1 lakh సార్ 13.78 ఉంది సార్. సార్ ఒకసారి ఇప్పుడు బ్లడ్ వస్తుంది కదా దీంట్లో వెళ్ళిపోవాలి ఇవన్నీ అందుకని ఇప్పుడు ఫస్ట్ 1 lakh అయిన తర్వాత చూసుకొస్తాం సార్. పోవు సార్. ఫస్ట్ 60% స్టార్ట్ చేస్తాం సార్, తర్వాత 40% స్టార్ట్ చేస్తాం సార్. తొందరగా బాగా ఇవ్వు సార్ తొందరగా ఇది 80 to 100 mm సార్. జల ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆయన గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో గోదావరి నది వర్షాకాలంలో సైతం ఎండిపోయి ఇసుక మేటలు వేసి గణేష్ నిమజ్జనానికి అనుకూలంగా లేకపోయిందన్నారు. అపర భగీరథుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరంపై ప్రాజెక్టు నిర్మించడంతో గోదావరి నిండు కుండలాగా మారి పరిశ్రమలకు ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడంతో పాటు నేడు గణేష్ నిమజ్జనానికి అనుకూలంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ బంగి అనిల్ కుమార్, డీసీపీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ 19వ తారీఖు గణేష్ నవరాత్రోత్సవాలు ముగించుకొని గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉన్నటువంటి సందర్భంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, ఎవరిని కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విభాగాలను పోలీసు యంత్రాంగం, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, ఎన్పీడీసీఎల్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇవాళ ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ కాళేశ్వరం ప్రాజెక్టు సాకారమై సముద్రాన్ని తలపించేటువంటి విధంగా 365 రోజులు ఇలా గోదావరిలో నిండు కుండలాగా గోదావరి ఉన్నటువంటి ఈ పరిస్థితులలో గతంలో యొక్క గోదావరిలో నిమజ్జనం చేయడానికి కూడా నీళ్లు లేని వరంగల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బండి సారంగపాణి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ హాజరయ్యారు. అనంతరం పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్ బండి సారంగపాణిని, వైస్ చైర్మన్ మారపెల్లి వ్యవసాయ మార్కెట్ పాలక వర్గం డైరెక్టర్లను ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు ఉండేటువంటి పాలకులు ఈ దేశ అవసరాల కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఈ రోజు పుట్నాలకు మరి పల్లీలకు ఏ రకంగా కాలు చౌకగా అమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, నిశ్చిక్కుగా చెప్తా ఉన్నారు. మేము అమ్మకానికి పెట్టినాం, మేము ఈ రోజు అదానీలను, అంబానీలను కృషి చేయడానికే మా ప్రభుత్వం ఉందనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి నైతికంగా ఇక్కడ తిరిగే హక్కు కానీ, ఓట్లు అడిగే హక్కు కానీ మరి ఏమాత్రం కూడా లేదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే విషయంలో మరి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు యాక్సిడెంటల్ గా ఈ రోజు పార్టీకి అధ్యక్షుడు అయిపోయి ఈ రోజు ఆయన కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేదానికి అర్థం లేదు, పర్థం లేదు. ప్రజలలో యాక్సెప్టెన్స్ ఉందా లేదని లేకుండా ఈ రోజు పోటీ పడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దళిత బంధును ఎంతో గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే హుజరాబాద్ వేదిక మీద దాన్ని లాంచ్ చేసే సందర్భంలో మరి రాజకీయ ఓన్మాలను తెలియనటువంటి వ్యక్తులు రాజకీయ వారి స్టాండ్ ఏందో చెప్పాలి. దళిత బంధుకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఇది సాధ్యమవుతుందా, ఇది ఎన్నికల స్కీమ్ అని చెప్తా ఉన్నారు. ఈ రోజు చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ఒక చిత్తశుద్ధితో దళిత బంధును అమలు చేయాలి. వ్యవసాయ మార్కెట్
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, నా పాలకవర్గం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లాలో ఎనిమల్ మార్కెట్ ఉంది, కానీ హన్మకొండ జిల్లాలో ఉన్న ఏకైక మార్కెట్ పరకాల మార్కెటే. మరి నిజాం నుంచి చరిత్ర కలిగినటువంటి ఈ మార్కెట్కు నన్ను చైర్మన్గా నియమించినందుకు మా శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారికి మరియు గంట వెంకటరామారెడ్డి గారికి, అలాగే పసునూరి దయాకర్ గారికి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ పరకాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న రైతులకు కానీ వ్యాపారులకు కానీ ఎటువంటి సమస్యలు కాకుండా గతంలో చరిత్ర కలిగిన ఈ మార్కెట్ను మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నాగోల్లోని అనంతుల రామ్రెడ్డి గార్డెన్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్ గుప్తా, మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలకు వద్దకు వెళ్లి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలపాలని సూచించారు. అలాగే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగే విధంగా అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ప్రశాంత్ గౌడ్ గారికి, కొప్పుల విఠల్ రెడ్డి గారికి, సామ తిరుమల రెడ్డి గారికి, లక్ష్మీ ప్రసన్న గౌడ్ గారికి, జిట్టా రాజశేఖర్ రెడ్డి గారికి, శ్రీను పద్మనాయక్ గారికి, రమణారెడ్డి గారికి, ముద్రపోయిన శ్రీనివాసరావు గారికి, సాగర్ రెడ్డి గారికి, జిన్నారం విఠల్ రెడ్డి గారికి, భవానీ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈశ్వరమ్మ గారికి, పుట్ట పురుషోత్తమన్న గారికి, అర్చనా సేనాపతి గారికి, విజయక్కకి, ఇంకా ఇక్కడ వివిధ స్థాయిలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరీమణులకు, కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మనం ఈ యొక్క సమావేశం ఏర్పరచుకొని సుధీర్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మనం ఇవాళ కమిటీలని డివిజన్ స్థాయిలో, అదేవిధంగా కాలనీలలో, బస్తీలలో కమిటీలు వేసుకోవడానికి సమయవంతమైన తరుణంలో మీ అందరికీ ఒక చిన్న మన కేటీఆర్ గారు సూచించిన ప్రకారంగా ప్రతి ఒక్క కమిటీలో 51% తక్కువ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, మహిళా వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా ఆయన. ఆదిలాబాద్ జిల్లా బజారహత్నూరు మండలంలో మారుమూల గ్రామమైన కిన్నెరపల్లిలో సుమారుగా 50 సంవత్సరాల నుండి నివాసముంటున్న ప్రజలు ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి కనీసం రోడ్ల సౌకర్యం లేక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. దానికి తోడు కలుషిత నీరు త్రాగడం వల్ల కిడ్నీ వ్యాధితో ఇప్పటికీ 7 పురుషులు, 1 మహిళ మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మరో 2 రిమ్స్లో డయాలసిస్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పూరి మాధవ్ అనే వ్యక్తి పరిస్థితి ఘోరంగా ఉంది. 3 సంవత్సరాల నుండి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మందులు వాడితే కిడ్నీలు పాడైపోయి అవస్థపడుతున్నాడు. ఆసుపత్రికి వెళ్లేందుకు సరైన రోడ్ల మార్గం లేక ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలంటే ఎక్కువ ఖర్చవుతుందని, ప్రేమగా పెంచుకున్న పశువులను కూడా అమ్ముకున్నారని, కనీసం ఇకనైనా ప్రజా ప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి రోడ్ల సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. मराठी 2-3 वर्ष झालं हे आठचं होतं. ते गोळ्या खाऊन किडनी एक खराब झाली होती. तर आता इकडे तिकडे डायलिस करायला होता आम्ही. आता लई बाकी ते काढून असं काय करायला. बैल एकला और परेशान आहे जरा. लेकराला आणला नाही तर थोडं जायला याला परेशान लई आहे आम्हाला. ऑटोला 1000 मागलं तर किती द्यावं लागतं. रोज जाईल आदलाबाद जाणे ना. आता मागून मग 8 दिवसाला एक बार सांगते. आता काय म्हणते अजून 1 तारखेला हैदराबाद जायचं फिटनेस आता नाही तर ना
हे दिवसात हे दिवस आहे मराठी लिहितात सांगा मग तुमचं नाव सांगा. 3 वर्ष झाले लय दुःख नाही आलंय. आधी आम्ही पराड दवाखाना दाखिले, निर्मलला दाखिले, निजामाबादला दाखिले, तर किडनीचं बी अजून जास्त झालंय. आम्ही कसं करावं, गरीब आहो, लहान लहान लेकरं आहेत, पैसा नाही जवळ, बैल ऐकले तर वावरात नापिकी आहे, अजून काहीच नाही. पुरं वावरात कसं करावं काय नाही. लई परेशानीचे झाले. लहान लहान लेकरं आहेत, करणार माणूस बिमार पडले. 2 रोजाला 4 रोजाला रोज चाला डायलिसला. पैसे नाही जवळ, लोकांची बाकी काढू काढू दवाखाना कराले. बैल इकले तर. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామంలో చెరువు భూములను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొత్తగట్టు సర్పంచ్ బొల్ల నరేష్ కోరారు. చెరువు భూముల కబ్జాపై సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యాజమాన్యం అక్రమంగా చెరువును ఆక్రమించి ర్యాంపు నిర్మాణం చేశారని, చెరువులో క్రషర్ డ్రస్ట్ వేస్తున్నారని, అందువల్ల మత్స్యకారుల చేప పిల్లలు చనిపోతున్నాయని తెలిపారు. గ్రామ రహదారిపై క్రషర్కు చెందిన భారీ వాహనాలు అధిక లోడులో ప్రయాణించడం వల్ల రోడ్లు, మంచినీటి సరఫరా పైప్ లైన్లు దెబ్బతిన్నాయని, గ్రామస్తులు దుమ్ము ధూళితో తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. నేను కొత్తగట్టు గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మాది మండలం ఆత్మకూరు, జిల్లా వరంగల్ అర్బన్. ఇప్పుడు మాకున్న ఇబ్బందులు ఏంటి అంటే, మా గ్రామ ప్రజలు పడే ఇబ్బంది ఏంటి అంటే, మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకోసం అవుతున్నారు అంటే, శ్రీ వెంకటేశ్వర టౌన్ క్రషర్ అని చెప్పి ఊరు పక్కనే గండ్ర వెంకటరమణారెడ్డి గారు, భూపాలి వెళ్ళే ఎమ్మెల్యే గారు ఇక్కడ క్రషర్ పెట్టడం జరిగింది. తన బిజినెస్ తన చేసుకోగా మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ తన చేసింది ఏమి అంటే, చెరువు శిఖం భూమిలో 270 సర్వే నంబర్లో ఆయన క్రషర్ అక్రమంగా దాన్ని ర్యాంప్ కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఆ బిజినెస్ అట్లనే నడిపించుకోగా చెరువు పక్కకున్న చెరువును కూడా అలా డస్ట్ 40 20 పోసి మా రైతులు, రెండోది ముదిరాజు బిడ్డలు, చేప పిల్లలు పోసుకొని బతికే వాళ్ళందరూ ఉపాధిని కూలగొట్టుకుంటూ, ఉపాధిని ఇబ్బంది పెట్టుకుంటూ ఆయన అక్రమంగా ఆ చెరువులో ఆయన మెటీరియల్ పోసుకుంటున్నాడు. అది తీయమని చెప్పి ఎన్నిసార్లు ముదిరాజు బిడ్డలు కావచ్చు, రైతులు కావచ్చు పోయి విన్నపించుకుంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. దీన్ని అధికారుల దృష్టికి కూడా చాలా సందర్భాల్లో తీసుకువెళ్ళడం జరిగింది. కలెక్టర్ మేడం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ధర్నా కూడా కూర్చోవడం జరిగింది. ఏ అధికారులకు మా సమస్యలు చెప్పుకున్నాడో ఎలాంటి స్పందన ఇంతవరకు లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో అంబేద్కర్ యువజన సంఘం, బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో హత్యకు గురైన చిన్నారి చైత్రకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిలో 6 ఏళ్ల బాలికపై హత్య జరగడం అత్యంత పాశవికమని, ఇలాంటి చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జరగాలి జరగాలి న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి we want justice 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 చైత్ర కుటుంబానికి చైత్ర కుటుంబానికి బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత నిందితుని వెంటనే నిందితుల చట్టాలను వెంటనే We want justice! We want justice! నిందితుని వెంటనే నిందితుని వెంటనే జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ నిందితుని వెంటనే హైదరాబాద్ ప్రాంతంలోని హైదరాబాద్లో సైబాబాద్లో సింగరేణి కాలనీలో గిరిజన అమ్మాయి అయిన చైత్ర 6 సంవత్సరాల పాపపై పైచాచికంగా మత్తులో మూగి మత్తుమందు సేవించినటువంటి యువకుడు చైత్రపై అత్యాచారం చేసి పైచాచికంగా తన ఆనందాన్ని తీర్చుకొని పసి పాపని ఈరోజు ఈ భూమిలో లేకుండా పైలోకాలకు పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు ఈరోజు మనం జనంలో ఉన్నామా జంతువుల మధ్య ఉన్నామా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు చాలా సంవత్సరాలుగా చూస్తే బహుజనులపై హత్యలు అత్యాచారాలు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అట్రాసిటీలు ఉన్నా ఎన్ని చట్టాలు ఉన్నా కానీ బహుజనులకు రక్షణగా నిలబడలేకపోతున్నాయి. ఎందుకు? ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులు నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామంలో పోలీసులు కావతు నిర్వహించారు. తానూరు పోలీస్ స్టేషన్ నుంచి గ్రామంలోని అన్ని వీధుల్లో కోలూరు గ్రామంలో నిర్వహించారు. కోలూరున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ముథోల్ సిఐ వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఆయా గ్రామాలలో గణేష్ నిమజ్జనం ఉన్నందున మండలంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలు శాంతియుతంగా నిమజ్జనం జరుపుకోవాలని, డీజేలకు ఎటువంటి అనుమతులు లేవని అన్నారు. ప్రజలందరూ శాంతి భద్రతలను కాపాడుకోవడంలో తన వంతు సహకారం అందించాలని కోరారు. యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రతి గ్రామంలో కూడా చెరువులు కుంటలు అన్నీ కూడా వాటర్ లెవెల్స్ అనేవి పెరిగి ఉన్నాయి. కాబట్టి పంచాయతీ వారికి మరియు ఆర్గనైజర్స్ గ్రామ పెద్దలకు అందరికీ మా పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏంటంటే, గణేష్ నిమజ్జనంలో అందరూ కూడా ప్రాపర్గా భక్తి శ్రద్ధలతో నిమజ్జనాన్ని కంప్లీట్ చేసుకొని అందరూ కూడా ఇంటికి వెళ్ళారా లేదా చెక్ చేసుకోండి. అంతేగాని వాటర్ ఎక్కువ ఉన్నది కాబట్టి అందరూ కూడా అందులోకి దిగి ఎవరైనా ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకోకూడదని కోరుకుంటూ, గణేష్ నిమజ్జనానికి మరియు డీజేలు పెట్టుకోకుండా పోలీస్ వారికి సహకరించి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా కంప్లీట్ చేయాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి చెందిన గుజ్జల మహేష్ తన అనుచరులతో కలిసి గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీధర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మండల కేంద్రంలో 1000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ భవన్ బయలుదేరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి, కడ్తల్, అమన్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ, మంగ్లీ, రాములు, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు డోర్నకల్ రైల్వే స్టేషన్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని చిన్నారులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం చిన్నారి చైత్ర ఆత్మ శాంతించాలని మౌనం పాటించారు. అబన్ సుబన్ తెలియని పసికందును హత్య చేయడానికి ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడికి నిరసిస్తూ ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన గాంధీ సెంటర్ నుంచి, మన బుకింగ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి మన తెలంగాణ స్తూపం వరకు నిరసన ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాము. ఈ దాడిని ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తుంది. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులతో కఠినమైన చర్యలు తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా శిక్ష పడేలాగా చేసి నిందితులని కఠినంగా శిక్షించాలని ప్రెస్ క్లబ్ డోర్నకల్ వారు కోరుతున్నారు. చిన్నారి చైత్రపై జరిగిన లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్న ఓ పైశాచిక వ్యక్తి తన ఆనందం కోసం చిన్నారి 6 ఏళ్ల పసిపాపని కూడా చూడకుండా దాడి చేయడం ఈ ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నాం. దీన్ని డోర్నకల్ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులని వెంటనే శిక్షించేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సైదాబాద్ ఏరియాలోని సింగరేణి కాలనీలో చిన్నారి పాప చైత్రపై జరిగినటువంటి లైంగిక దాడిని డోర్నకల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసిస్తూ కొవ్వొత్తి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కామాంధులు వారి కామ వాంఛను తీర్చుకోవడానికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తల్లి, చిన్న పాప, చెల్లె, అక్క అని తేడా లేకుండా మహిళలపై, చిన్నపిల్లలపై ఇటువంటి అఘాయిత్యాన్ని పాల్పడ్డందుకు డోర్నకల్ ప్రెస్ క్లబ్ వారి తరపున మరియు డోర్నకల్ యువత తరపున ప్రతి ఒక్క మనిషి తరపున మేము అటువంటి ఒక సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ, మరి ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ, వివిధ న్యాయస్థానాలు కానీ వారి యొక్క చట్టాలలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి నిర్భయ ఘటన నుంచి మొదలుకొని అనేకమైన మహిళలపైన అఘాయిత్యాలు, కామవాంఛలు తీర్చుతున్న కామాంధులపై, రేపిస్టులపై, శాడిస్టులపై కఠినంగా వ్యవహరించి కఠిన చట్టాలు తీసుకొచ్చి మరి ఒక్కసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. రంగారెడ్డి జిల్లా నాదుర్గల్ గ్రామంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీప భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బంగారు బాబు, బాలకృష్ణ, పెద్దబాబు వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గద్దె దించే వరకు నిద్రపోనని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేస్తే మహేశ్వరం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇంటి ట్యాక్స్ పెంచి మన పైసలు తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటున్నారు, కానీ మన ధర పెడతలేరు. ఇప్పుడు అందుకే మేము గట్టిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మాట్లాడడానికి కదా వచ్చాం. మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి. ఆమె సబితా అమ్మను ఖచ్చితంగా రాజీనామా చేసినాక వదిలిపెట్టలేదు. మీరు మా ఇంటర్ రండి, ఒక రోజు మీటింగ్ పెడతాం. ఆమె వచ్చిన రోజు ఆభావం మీరు అందరు ఉంటే, ఇప్పుడు మేము నువ్వుల మీద ఏమంటే కేసులు పెడుతుంటారు, మీరు ఆడలీడ ఉంటే బాగుంటుంది. అందరం కలిసి కొట్లాడదాం. ఒక రోజు పిలుస్తాం, మీరు అందరు రండి. రేషన్ కార్డు కూడా ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఇప్పుడు 7 ఏళ్ల సంది రేషన్ కార్డు ఇచ్చిన బాబానే పోలేదు ఈ ప్రభుత్వం. ఇంతకుముందు 6 ఏళ్లకో సంవత్సరానికో కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుస్తుంటే పిల్లలు పెళ్లిళ్ళు కాలేదా? ఇప్పటి వరకు వాళ్ళు ఏర్పడతలేరా? 7 ఏళ్ల చరిత్రలా 7 ఏళ్ల సంది ఇప్పటి వరకు ఎవరికి రేషన్ కార్డు పిల్లలు లేరా? ఆయన తెలియలేదా? లేకపోతే ఈమె సంతానం కూడా పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి అంటే వాళ్ళు ఒకటే పంచినట్లు కదా, డబ్బులు వాళ్ళు ఇక గరీబలం కాబట్టి ఏర్పడతాము, అలా ఉంటాము. చిన్న చిన్న ఇరికిళ్ళు ఉంటాయి కాబట్టి దీంతో మనం ఏమవుతుందంటే పిల్లలు అందరం ఒకటే సంసారం చేయాలంటే కష్టమవుతుంది. దీనికోసం అని చెప్పేసి ఏర్పడతారు. దానికోసం రేషన్ కార్డు అయితే కంపల్సరీ అందరికి ఉండాలి కదా. మీకు రేషన్ కార్డులు లేవు, దీన్ని ఖచ్చితంగా కొట్లాడదామమ్మా. మీ వెంట నేను ఉంటా. ఇక మీ బస్తీ నుంచి కూడా జగన్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళు రమేష్ ఉంటారు, మీ పిల్లలందరూ ఉంటారు మా ఇంట. మీరు రండి, సబితమ్మని ఖచ్చితంగా అడ్డుకుందాం. నిర్మల్ జిల్లా మూతోల్ మహాలక్ష్మి కాలనీలో శ్రీ అఖండ బ్రహ్మచారి వినాయకుడికి ఏఎస్పీ కిరణ్ ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు.
పూజలు ముగిసిన తర్వాత కాలనీ వాసులు ఆయనను సన్మానించారు. ఏఎస్పీ వెంట సిఐ వినోద్, ఎస్ఐ అశోక్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవి, మాజీ ఎంపీటీసీ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. చిన్నారి చైత్ర కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు మనోజ్. చిన్నారి ఫ్యామిలీకి అండగా ఉంటామని భరోసా. పాలేరు రిజర్వాయర్లో చేప పిల్లలను వదిలిన మంత్రి పువ్వాడ. సీఎం కేసీఆర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంసలు. రామగుండంలో గోదావరి నదిని పరిశీలించిన ఎమ్మెల్యే. సీఎం కేసీఆర్ ను రాష్ట్ర జల ప్రదాతగా అభివర్ణించిన కోరుగంటి చందర్. ఘనంగా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం. నూతన కమిటీకి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే. నాగోల్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్ర స్థాయిలో పనిచేయాలని ఎమ్మెల్యే సూచన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.